హాయ్ గాయ్స్, హరే కృష్ణ, జై శ్రీల ప్రభుపాద్. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే సింగపూర్కి వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటున్నాం. ఇది నేను చూడలే. ఇదైతే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో సర్దుకున్న ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చూడాల్సిందే. ప్యాక్ చేసుకున్నప్పుడు అలానే ఉంటుంది. మరి మేమైతే వైకుంఠనాథుని దర్శనం తీసేసుకున్నాం సింగపూర్కి వెళ్ళే ముందు. మా పాపకైతే మా మమ్మీ మా డాడీ క్యాషూస్ రైజిన్స్ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చారు మీ ఫ్రెండ్స్కి పంచుకోమని. ఇక్కడైతే మా ఫ్యామిలీతో ఫోటో ఎత్తించుకున్నా కదండి సెల్ఫీ. మా పాపనైతే ఒక్క సెకండ్కి ఒకసారి ముద్దు పెట్టారు, వాళ్ళు వదలలేదు అసలు మా పాపని. అలానే ఉంటుంది కదండి మరి ఫ్యామిలీ బాండింగ్, ఆ అటాచ్మెంట్, ఆ హ్యాపీనెస్ అలానే ఉంటుంది. మా పాప అంటే చాలా ఇష్టం అందరికీ, మాకు కూడా అందరంటే చాలా ఇష్టం. ఇక్కడైతే మేము చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ నేను చూపించాను కదా, షార్ట్స్ పెట్టాను కదా, అదే మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు, ఇది చెన్నై కల్చర్ ఇదంతా అనేసి. తమిళ్లో ఇవన్నీ ఉంటాయని చూపిస్తున్నాడు, తమిళనాడులో. ఇక్కడైతే మా పాపకి ఇది చాలా ఇష్టం, హ్యాండ్ డ్రైయర్ అనమాట. అది పెట్టేస్తే అలానే హ్యాండ్ మనకు డ్రై అయిపోతుంది, వాటర్ అంతా పోతుంది అనమాట. మేమైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం, చపాతీ ఇంటికా నుంచే తినేసాము అనమాట. ఇంకా కొన్ని తెచ్చుకున్నాం, తినేసాము. మాకైతే ఇమిగ్రేషన్ టైం అయింది, ఇంకా వచ్చేసామన్నమాట. మేము 8కి అలా ఓపెన్ చేస్తారు ఇమిగ్రేషన్ది, 8:10 8:15 కల్లా. మేము అలా అక్కడే కూర్చొని వెంటనే వచ్చేసాం, ఎందుకంటే లగేజ్ చాలా ఉందండి. మేము ఎలానో అని భయపడుతున్నాం. కృష్ణయ్య దయ వల్ల వాడైతే కన్నా అసలు మొత్తం తీసేసుకున్నాడు. క్యాబిన్లోది కూడా అంతా క్యాబిన్లోకి తీసేసుకున్నాడు, చేతితో కూడా పట్టుకోవాల్సిన అవసరం లేకుండా. ఒక్క లగేజ్ బ్యాగ్ కూడా మాది లేదా, మా ఆయన పెట్టుకున్నాడు కదా ఆ బ్యాగ్ తప్ప మాకు ఏమీ లేదు ఇంకా బరువు. మొత్తం తీసేసుకున్నాడు. చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎయిర్పోర్ట్లో అయితే చాలా షాపులు ఉంటాయండి, కాస్ట్ కూడా అలానే హై రేంజ్లో ఉంటాయి అన్నమాట. అసలు చాలా హై రేంజ్లో ఉంటాయి. మాకైతే ఇంకా ఫ్లైట్ టైం అయింది, లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేమైతే నైట్ ఎప్పుడో జర్నీ చేసాము, 11కి అలా, మార్నింగ్ 6కి ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యాము. ఇంకా మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి 11:15కి మాకు ఫ్లైట్ ఉంది. ఇంకా అసలు మా పాపకు అందుకే కొంచెం అలసటగా ఉంది, నిద్రపోయింది అనమాట. ఇదైతే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, ఎప్పుడెప్పుడు తిద్దామా అనేసి. విండో సీట్ మెయిన్గా దీనికే అన్నట్లు ఉంటుంది అనమాట. నేను కూడా తీసాను అలా కొంచెం వీడియో. ఇక్కడైతే వాళ్ళైతే మామూలుగా కొంచెం ఫ్లైట్లో ఉన్నాక ఏదో ఒకటి ఇస్తారు, దాంట్లో ఆనియన్ గార్లిక్ ఇచ్చే స్వీట్ కార్న్ ఇచ్చారు, అందుకే మేము తీసుకోలేదు, పగడేసామన్నమాట. వాళ్ళకి ఇచ్చేసాం బ్యాగ్. ఇక్కడైతే ఇదైతే జైన్ ఫుడ్ అండి, వితౌట్ ఆనియన్ గార్లిక్. ఆర్డర్ చేసుకోవాలి ముందే, మనము ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే ఆర్డర్ చేసుకోవాలి. మా ఆయన అయితే అది కూడా తినలేదు, ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాడు. ఇక్కడైతే మేము సింగపూర్కి రీచ్ అయ్యాం, ఇంకా రీచ్ అవ్వబోతున్నాం. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. ఇదైతే అసలు సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి, చాలా పెద్దది. అన్ని వీడియోస్లో చూసింటారు ఎంత టెక్నాలజీ చూడండి. ఒక సైడ్ అయితే వాటర్ వస్తుంది, ఒక సైడ్ అయితే హ్యాండ్ వాష్తో వస్తుంది, ఇంకా అక్కడే టిష్యూ కూడా ఉంది. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక్క చోట నిలబడి అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఎలివేటర్, నిల్చుంటే అదే తీసుకొని వెళ్ళిపోతుంది, బ్యాగులు అవి మనం మొయ్యకుండా. చాలా బాగుంటుంది. ఎస్కలేటర్ వేరు, ఎలివేటర్ వేరండి. ఇక్కడైతే ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాను అనమాట, ఎంతో పెద్దది. ఇదైతే చాలా కొంచెం మేమున్న టెర్మినల్ ఇది, అందుకు అది చూపిస్తున్నాను. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి, అసలు చాలా వీడియోస్లలో చూసింటారు మీరు. ఇక్కడైతే అది స్లైడింగ్ స్క్రీన్ కూడా ఉంది చూడండి. ఇదైతే ఆటోమేటిక్ అండి, ఇమిగ్రేషన్ వచ్చేసి వాళ్ళు ఎవ్వరు ఉండరు, మనమే అలా పాస్పోర్ట్ చూపించేసి మనమే వెళ్ళిపోవచ్చు అనమాట. అంత టెక్నాలజీ సింగపూర్, అసలు హై క్లాస్ టెక్నాలజీ అనమాట. అసలు టెక్నాలజీ కూడా సూపర్ అనమాట. ప్రభు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నాడు, చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము, చూపిస్తున్నాను. ఇక్కడైతే ప్రభు మాకు డిన్నర్ కూడా నైట్కి తెచ్చాడు. ఆ రోజు సండే ఫీస్ట్ ఉండింది, అందుకే అన్ని రకాలు ఉన్నాయి. మరుసటి రోజు వైకుంఠనాథుని దర్శనం తీసుకున్నాం. జై శ్రీరామ్.